ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమ. సూర్యగ్రహణం చంద్రగ్రహణం సమయంలో ఆహారం తీసుకోరు ఎందుకని? సహజసిద్ధంగా పవిత్ర భారతంలో మనకి ప్రత్యక్ష సాక్షిభూత దైవాలు రెండే, సూర్యుడు చంద్రుడు. ఈ రెండింటినీ కూడాను రాహుకేతువులు అనేటువంటివి అప్పుడప్పుడు పడుతూ ఉన్నాయి. ఏదో అమృత భాండ సమయంలో విష్ణుమూర్తి ఆ యొక్క స్త్రీ అవతార స్వరూపంలో అందంగా తయారై ఆయన రాక్షసులందరినీ మాయ చేసి దేవతలందరికీ అమృతాన్ని కురిపించాడని, ఆ దేవదానవులు సముద్రాన్ని మదించగా వచ్చిన అమృతాన్ని పంచడంలో అక్కడ పక్షపాతం చూపిస్తున్నాడనే విషయంలో రాహుకేతువులు ఇరువురు కూడా వెళ్ళి వేరే ఆకృతిలో ఆ దేవతల పక్కన కూర్చున్నారని, అప్పుడు చంద్రుడు సూర్యుడు గమనించి విష్ణుదేవునికి సైగ చేసి చెప్పారని, అందుచేత ఈ యొక్క చంద్రాన్ని సూర్యుడిని వీళ్ళిరువురు కూడా పట్టి సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు పట్టి పీడిస్తామని వాగ్దానం చేసినట్టుగా విష్ణుమూర్తి రాహుకేతువుల్ని తలని తీసివేసినట్టుగా మనం కథలు చెబుతున్నాం. సైంటిఫిక్ రీజన్ బట్టి చూస్తే భూమి గుండ్రంగా ఉంటుందని, ఆ భూమి ఒక చోట ఉండదని, తిరుగుతూ ఉంటుందని, ఈ పాలపుంత చుట్టూతా పరిభ్రమించేటప్పుడు సూర్య చంద్రులకి వచ్చేటువంటి అడ్డు తెరల యొక్క ప్రభావరీత్యా గ్రహణాలు ఏర్పడతాయని చెప్పేసి నిర్దేశించారు. అయితే ఈ గ్రహణాలు వచ్చేటువంటి సమయంలో వచ్చేటువంటి అల్ట్రావైరస్ కిరణాల ప్రభావం మనిషి ఆరోగ్యం మీద పనిచేస్తుంది. కాబట్టి గ్రహణం వచ్చే సమయానికి కనీసం 3 గంటల లోపే ఆహారాన్ని తీసుకోవాలి. గ్రహణ సమయంలో ఆహారం స్వీకరిస్తే అజీర్ణము అంటే జీర్ణకోశ సంబంధమైన రుగ్మతలు వస్తాయి సుమా అని చెప్పేసి శాస్త్రం. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే జీర్ణకోశం సరిగా ఉండటం. ప్రతి వ్యక్తి హాయిగా జీవించాడు అంటే జీర్ణకోశ వ్యాధి లేకుండా ఉండాలి. అంటే పర్ఫెక్ట్గా అతను జీర్ణకోశం పనిచేయాలి అని. ఏ వ్యక్తికి అయితే జీర్ణకోశం పనిచేయదో వాత దోషం ఉన్నట్టు లెక్క. ఆ వాతం వలన అనారోగ్యంలో ముఖ్యంగా వచ్చేది పెరాలసిస్. వాతం కనుక పెరిగితే పెరాలసిస్ వస్తుంది ఉన్నట్టుండి. అందుకని వాతం లేకుండా చూసుకోవాలని ఆయుర్వేద శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలోనే నేను భోంచేస్తానంటే త్వరలో పెరాలసిస్ వస్తుంది, జీర్ణకోశం పనిచేయకుండా పోతుంది. అందుకని బాబు నేను చెప్పేది విను, గ్రహణం పట్టబోతోంది, 3 గంటల ముందుగా భోంచెయ్యి అని చెప్తారు. లేకపోతే కొద్దిగా ఆహారం తీసుకో అని చెప్తారనమాట. దీని వెనకాల సైంటిఫిక్ రీజన్ ఇది. మన ఆరోగ్యమే మనకు శ్రీరామరక్ష అనే ఉద్దేశంతో పాలపుంతల యొక్క ప్రభావాన్ని మనం తట్టుకొని నిలబడేందుకు గ్రహణ సమయంలో విధించినటువంటి విశిష్టవంతమైన ప్రభావాలు. అందుకే గ్రహణ సమయంలో కూడా దర్భ అనేటువంటిది పచ్చళ్ళ మీద, పాల మీద, ఈ పాలు కాగబెట్టి ఉంటాయి కదా వాటి మీద, నీటి ట్యాంకు మీద కూడా దర్భలేస్తారు. అంటే నీలలోహిత కిరణాల యొక్క ప్రభావం వాటి మీద పనిచేయకుండా దర్భలు ఆపుతాయి అన్నమాట. అంత గొప్ప శక్తి ఉంది కాబట్టే ఈ నియమాలన్నీ పాటిస్తాం. గ్రహణ సమయంలో గ్రహణం పట్టినప్పుడు భోజనం చేయకూడదు అన్నది దీని వెనకాల తగిన పరమార్థం. జీర్ణకోశ సంబంధమైన అనేక రుగ్మతలు మన శరీరాన్ని పట్టి పీడిస్తాయి కాబట్టి అనారోగ్యం వస్తుంది. కాబట్టే ఆహారం తీసుకోరు. ఎటువంటి ఆహారం తీసుకోకూడదు? గ్రహణం పట్టే ముందుగా 3 గంటల సమయం ముందే ఆహారాన్ని స్వీకరించాలి సుమా. ఏ రాశుల వారికి ఏ గ్రహణం ఉంటే దాని రీత్యా మర్నాడు దానం ఇచ్చుకోవాలి అని చెప్పేసి కూడా మనకు గ్రహణ రీత్యా చెప్పిన గొప్ప సూత్ర ప్రాతిపదికలు. ఇది నాటి నుంచి నేటి వరకు
ప్రతి ఒక్కరం కూడాను ఆచరిస్తున్నాం. అందుకే దేవాలయాలు మూసేసేది. దేవాలయాల్లో ప్రసాదం వినియోగం చేస్తారు కదా, దేవుడికి ప్రసాదం చేశారు, ఆ ప్రసాదం పంచాలి కదా. గ్రహణ సమయంలో కూడా ప్రసాదం పంచుతారా ఏంటి? పంచరు. అందుకని మూసేస్తారనమాట. దేవాలయం క్లోజ్ అండి అంటారు. దేవాలయం క్లోజ్ చేసి మర్నాడు మళ్ళీ ప్రక్షాళన చేసి తెరుస్తారనమాట. దీని వెనకాల అంతరార్థం కూడా అదే.